నమస్కారం. నా పేరు పరమశివ, కలగటూరు సర్పంచ్ కుమారుని. నిన్నటి దినం వైసీపీ నాయకులు, పెద్ద నాయకులు పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఇంతకుముందు మాజీ జడ్పీటీసీ మరియు ఏఎంసీ చైర్మన్గా పనిచేసినటువంటి ప్రహ్లాద గారు మా సామాజిక వర్గమే. ఆయన మాట్లాడుతూ సామాజిక వర్గం గురించి మాట్లాడారు. మా సామాజిక వర్గమే, ఆయన కూడా మాకు రిలేషనే. అయితే మన సామాజిక వర్గానికి మీరు ఏం చేశారని నేను సూటిగా మీడియా ముందరే ప్రశ్నిస్తున్నాను. ఎంతమందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు? ఎంతమంది యువతకు, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించినారు? మీరు ఎంతమందిని డెవలప్ చేసినారని చెప్పి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా నాకు కలగటూరులో పుట్టి పెరిగినాను, కలగటూరు ఏరు ఎట్లుంటుందో, ఇసుక ఎట్లుంటుందో నాకు తెలియదు అని చెప్పాను. గతంలో 2014-19 కాలంలో బ్రిడ్జ్ నిర్మించుకొని కౌండిన్య నది నుంచి నీరు నిల్వ ఉంచుకోవడానికి, రైతులు ఉపయోగించుకోవడానికి బ్రిడ్జ్ కడితే, మీరు 19-24 మధ్య కాలంలో ఆ ఇసుక తీసుకోవాలని జేసీబీలు, టిప్పర్లు అవన్నీ పెట్టి దారి చేసి ఆ బ్రిడ్జ్ కూల్చడం మీ తప్పు కాదా? మీ వైసీపీ నాయకులే ఇసుక తోలలేదా అని నేను అడుగుతున్నా. అంతేకాకుండా మీరు నిన్న సోమశేఖర్ గౌడ్ గారు, మా గౌరవ మండలాధ్యక్షుల గురించి కూడా మాట్లాడారు. ఆయన కన్నా ముందే మీరు జేసీబీ కొన్నారు, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన రీసెంట్గా కొన్నారు. జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి. ఆయన అయితే మట్టే తోలుతాడు, ఎందుకంటే ఇటుకరాలకు వస్తాడు, ఒక 20 కుటుంబాలకు ఉపాధి కల్పిస్తాడు. అంతేకాకుండా ఊర్లో ఎవరికైనా మట్టి అవసరమైనా, ఇల్లు కట్టుకోవాలన్నా ఇసుక తోలుతారు. అక్రమంగా కాదు, ప్రజలు ఇల్లులు కట్టుకోవాలా, బాగుండాలనే ఉద్దేశంతో తోలుతారు. మీ జేసీబీ మాత్రం వజ్రాలు, ఆభరణాలు ఏమైనా లోడుతుందేమో తెలియదు. మీ జేసీబీ మట్టి లోడుతుందా లేదా ఇలాంటివి లోడుతుందా, ఆ విషయం మీరే పునికిపుచ్చుకోవాలి. అంతేకాకుండా గతంలో మన సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నా. గతంలో గవర్నమెంట్ మైండ్ షాప్లో పనిచేస్తుంటే నేను లాస్ట్ మీ గవర్నమెంట్లోనే చిన్న ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చేసరికి ఒక దళితుడని కూడా చూడకుండా, అంతేకాకుండా కలగటూరు, కీలపట్ల, కల్లుపల్లి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగనీయకుండా జలజీవన్ మిషన్ పనులు కూడా మీరే ఆపించినారని కూడా అందరికీ తెలుసు. మీ నాయకులు మీరు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంటూ మీరు మళ్ళీ ప్రెస్ ముందరకు వచ్చి మేమేమో చేసినామని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు చాలా పెద్ద రాజకీయ నాయకులు, మిమ్మల్ని విమర్శించే స్థాయి కూడా నాకు లేదు. మీరు కానీ మీ నాయకులు కానీ దయచేసి ప్రెస్ మీట్ ఇచ్చే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు యూట్యూబ్ డే. ఎలాంటే ప్రజలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, సమాజంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని మీ ద్వారా కూడా ఈరోజు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా, మీకు అందరూ కూడా యూట్యూబ్ డే శుభాకాంక్షలు. మరి ఇప్పుడు 3 రోజులుగా పలమనేరు నియోజకవర్గం అంటేనే ఒక ప్రశాంతతకు మారు పేరు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల వల్లే ఉంటాము. నిన్నగాను మొన్న ఒక రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నియోజకవర్గ స్థాయి, విస్తృత స్థాయి సమావేశం విటిఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ పార్టీకి వాళ్ళకి సంబంధించిన నాయకులంతా కూడా వచ్చినారు. ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అంటే 151 సీట్ ఇచ్చి అత్యంత భారీ మెజార్టీతో గెలిపించిన మనమల్ని ఈ 5 ఏళ్ల తిరక్కు ముందుగానే ఆ 155 లేపేసి 11 ఎందుకు తెచ్చినారని ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ గురించి పోస్ట్ మార్టం చేసుకోలే. ఎందుకు మనకి ఈ పరిస్థితి వచ్చింది? అది వదిలేసి మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారు ఆయన చెప్తున్నాడు, నేను వయసులో చిన్నోడు, కొత్తగా టాప్ టు బాటం కొత్తగా వచ్చినాను అంటారు కదా. సంతోషం, రాజకీయాలు ఎవరైనా రావచ్చు, అది అంబేద్కర్ గారు కల్పించే రాజ్యాంగ హక్కు. మీరు ఏం చేసినారంటే, మా ప్రీతం నేత పెద్దలు మాజీ మంత్రివర్యులు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి మీద
మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తారు, నిరాధారమైన ఆరోపణలు. ఎట్లా అంటే ఏదో ప్రెస్ మీట్ లో పెట్టి నన్ను వ్యంగ్యంగా మాట్లాడినాడు, అదేందుకు గుమ్మడికాయలు దొంగ అంటే మీరెందుకు భుజాలు తడుగు చూసుకుంటే నాకు అర్థం కాల. అమర్నాథ్ రెడ్డి గారు 1996 బై ఎలక్షన్స్ పుంగనూరు, 99 పుంగనూరు, 2004 పుంగనూరు, 2009 పలమనేరు, 2014 పలమనేరు, మళ్ళీ 2019 పలమనేరు, 24 పలమనేరు. ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులతో ప్రతి ఒక్కరితోనూ సాన్నిహిత్యంగా ఉంటారు. ఆయన ఎవరిని కించపరిచే వ్యక్తి కాదు. మీరు రావాలంటే పాత రికార్డులంతా కూడా తిరిగేసుకోండి. ఆయన వ్యక్తిగతంగా చిన్న వ్యక్తిని కానీ పెద్ద వ్యక్తిని కానీ పొరపాటును కూడా ఆయన విమర్శించే ఇదే ఆయనకి లేదు. వాళ్ళ నూతన కాలం కుటుంబంలోనే లేదు. అటువంటి వ్యక్తి పైన మీరు ఏదేదో లేనిపోయిన ఆరోపణలు, అక్కడ జల్లి తోలలేదా, నేనేమో తోలేస్తుంది జల్లి ఇసుక, మరి నువ్వేం తోలుతుంటే అక్రమము సక్రమం అని రెండు ఉంటాయి. సక్రమంకి మారు పేరు అమర్నాథ్ రెడ్డి గారు, అక్రమంకి మారు పేరు మీరు. ఒకసారి గుర్తించుకోండి. జల్లి ఫ్యాక్టరీ ఓ అర్థం, మీరు ఓడిందే అర్థమవుతుంది. జల్లి ఫ్యాక్టరీలో అది ఇంకా మీకు అర్థమవుతుందో నాకు అర్థం కాల. దౌర్జన్యంగా జనార్దన్ రెడ్డి పెరుక్కున్నారు. అక్కడ వచ్చిందా జల్లిపేట అమరావతి ఉంది, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఉంది సక్రమం. ఇప్పుడు కూడా లీజుకి ఇచ్చినారు, ఆయన తోలలేదు. మొత్తం A to Z రికార్డ్స్ మీరు ఆర్టీఐ తీసుకొచ్చినాం, నో ప్రాబ్లం. మీరు జనార్దన్ నాయుడుకి ఇచ్చేసి చల్లని చెక్కులు ఇచ్చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం రిజల్ట్ వచ్చిన రోజు నైట్ పత్తా లేకుండా మిషన్ వేసుకొని పోతుంది. అట్లా కాదు, నీకు కరెక్ట్ అయితే ఎందుకు పెరిగినావు? గత 5 సంవత్సరాలు కావచ్చు ప్రస్తుత కూటమి పాలన బేరీజ్ వేసుకున్నారు. నేను మరీ ముఖ్యంగా వైసీపీ కౌంటర్ కాదు ఇస్తానది, ప్రజలకు ఈ పలమనేరు నియోజకవర్గం గురించి క్లియర్ గా విన్నవించుకుంటాడా. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇదే మాజీ శాసనసభ్యులు ఊకదంపుడు ఉపన్యాసాలు బ్రహ్మాండంగా ఇచ్చినాడు, పూర్తిగా ఇచ్చినాడు. ఒక్క హామీ అయినా నెరవేర్చినారా? కావాలంటే ఆ వీడియో